ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీకు ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, ఈరోజు మేము సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరలోకంలో ఉన్నటువంటి మీరు భూమి మీద నాయన మీరు ఇచ్చినటువంటి శ్వాసను తీసుకుని బ్రతుకుతున్నటువంటి నాయన మేమెక్కడ, మీరెక్కడ తండ్రి. అయినప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమించి మా ఆత్మలను రక్షించుకోవటానికి శక్తిగల వాక్యాన్ని నాయన భూమి మీద నాయన వెదజల్లుతున్నా, ఒకవేళ మేము పట్టించుకోకుండా పెడచెవిని పెడుతున్నామేమో, ఎప్పటికప్పుడు మమ్మల్ని పరీక్షించుకునే మహావాక్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని మాట్లాడుతున్న నాకు సమయస్థమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి. వింటున్నటువంటి బిడ్డలు వినివారు మాత్రమే మమ్మల్ని తమను తాము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికి మీరున్నటువంటి లోకానికి ఎదురు చూసేటటువంటి మహావాక్యాన్ని చేరుకునేటటువంటి మహా ఆలోచన ఇంకెక్కువగా పెంపొందింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనము ఒకసారి ఆలోచిద్దాం. పువ్వులో ఉన్నటువంటి పరిమళ వాసన నీలో ఉన్నదా అని బైబిల్లోనికి వెళ్ళి ఒకసారి ఆలోచిద్దాం. ముందుగా యెషయా గ్రంథము 42వ అధ్యాయం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాం. 42వ అధ్యాయము 5వ వచనం. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి. చూడండి, దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచువానికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. బాగా గమనించాలి. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచాడంట. చక్కగా ఆకాశానికి సంబంధించినటువంటి భూలోకానికి సంబంధించిన అన్నిటినీ సృజించి వాటిని చక్కగా పరిచి రెడీగా ఉంచాడంట. భూమి మీద అన్ని అవైలబుల్గా ఉంచాడంట. ఎందుకు సృష్టించాడు? ఎందుకు వీటన్నిటినీ పరిచాడు? అది ఆకాశంలో మండలాల విషయంలో కానీ, భూమి మీద ఉన్నటువంటి భూమండలాల విషయంలో కానీ ఎందుకు వీటన్నిటినీ పరిచాడు అని అంటే, ఎందుకు పరిచాడు అని అంటే, దాని మీదనున్న జనులు ప్రాణమును దానితో నడుచు వారికి, అంటే ఈ భూమి మీదనే ఎందుకు ఇచ్చాడు, ఈ భూ విశాలములను ఎందుకు పరిచాడు అంటే, ఆ భూమి మీదకి మనిషి రాబోతున్నాడు, నరుడు రాబోతున్నాడు అని అర్థమవుతుంది. ఆ నరుడు బ్రతకబోతున్నాడు, ప్రాణాలతో నేను ఉంచబోతున్నాను అర్థమవుతుంది. రైట్. అయితే ఇంతకీ ఈ యొక్క ఆకాశములను భూమి మీద ఉన్నట్టు భూమిని అందులో పుట్టిన సమస్తమును అన్నిటినీ పరిచాడు. ఎందుకు పరిచాడు, ఏం చేయడానికి పరిచాడు అన్నది మరో వచనాన్ని చూద్దాం. ఎందుకు యొక్క సృష్టిని ఇంతగా చేశాడు అని అంటే దానికి ఒక వచనాన్ని చూద్దాం. 16వ అధ్యాయము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 16వ అధ్యాయము 4వ వచనం. భూమిని అందులో పుట్టిన సమస్తాన్ని ఎందుకు సృజించాడు, ఎందుకు నిర్మించాడు అని అంటే ఇక్కడ చెప్తున్నాడు. 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును, అది ఆకాశంలో కావచ్చు, భూమి మీద కావచ్చు, ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాను. ఎంత బాగుందో చూడండి. ఏ వస్తువుని ఖాళీగా ఉండటం కోసం నిర్మించలేదంట, కలుగు చేయలేదంట, సృజించలేదంట. ఎందుకు సృజించాడు? దాని పని నిమిత్తం. అంటే ప్రతి వస్తువు పని చేయాలి. ఆకాశంలో ఉన్నటువంటి ప్రతి వస్తువులు పని చేయాలి. వస్తువులు అంటున్నాడు వీటిని. ఏమంటే సూర్యుడు ఒక వస్తువు, చంద్రుడు ఒక వస్తువు, భూమి ఒక వస్తువు. కొరింథీ పత్రికలో ఉంటుంది. ఇవన్నీ వాటిని వస్తువులతో పోలుస్తున్నాడు. ఈ వస్తువులు ఏమంటే అన్ని భూమి మీద ఉన్నటువంటి నరుల కోసం పని చేయాలంట. దాని పని నిమిత్తము కలుగు చేశాను చూడండి. దాని పని నిమిత్తము కలుగు చేశాను అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ పని చేయాలి, ఆకాశంలో ఉన్నటువంటి ప్రతిదీ పని చేయాలని సృజించబడ్డాయి. ఎంత బాగుందో చూడండి. సృజించబడ్డాయని కూడా మనకి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు భూమి మీద ఉన్నవి కానీ, ఆకాశంలో ఉన్నటువంటివి కానీ ప్రతిదీ పని చేయాలి. పని చేయటం కోసమే నేను సృజించాను, పని చేయటం కోసమే నేను నిర్మించాను అని చక్కగా చెప్తున్నాడు. రైట్. మరో వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము ఈ మాటలు ఇట్లుండగా మరో మాటలు ఎలా ఉన్నాయో చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము
7వ వచనాన్ని ఒకసారి చూడండి. 43వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం. అయితే నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అందరూ చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించినటువంటి వారిని. భూమిని సృజించాడు కదా, ఆకాశం ఉన్నటువంటి వాటిని సృజించాడు. ఎందుకు సృజించాడు అని అంటే ఆ సృజించిన ప్రతిదానికి పని ఉంది. పని చేయడం కోసం సృజించాడు కదా, పని చేయడం కోసం సృజించాడు. అదే భూమిలో నరుని కూడా సృజించాడు. ఎందుకు? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఏమంటే ఒక మనిషిని తయారు చేస్తున్నాడంటే, ఒక మనిషిని నిర్మిస్తున్నాడంటే, ఒక మనిషిని నిర్మాణం జరుగుతుందంటే ఎందుకు అంటే నాకు మహిమ రావాలి కదా, నాకు మహిమ రావాలి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగు చేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. ఒక మనిషిని పుట్టించింది దేవుడు, మనిషిని నిర్మించింది దేవుడు, మనిషిని తయారు చేసింది దేవుడు తల్లిగర్భములో. ఎందుకు అనంటే నాకు మహిమ రావాలి. నాకు మహిమ రావాలనే నేను సృజించాను అంటున్నాడు. చూసారా? అంటే మరి నరుడు వల్ల దేవుడికి మహిమ వస్తుందా? నరుడు వల్ల సృజించినటువంటి దేవుడికి మహిమ వస్తుంది అంటారా? ఒకసారి పరిశీలించండి. అదే చెప్తున్నాడు చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించాను కదా, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగు చేసి తిని కదా, నేనే వారిని కలుగు చేసి తిని. ఎందుకంటే నాకు మహిమ రావాలి, నాకు మహిమ రావాలని చక్కగా చెప్తుంది బైబిల్. సరే, 43:21 కూడా చూడండి. ఎలా మహిమ రావాలి? నాకు ఎలా మహిమ రావాలి అని అంటే 43:21 కూడా యెషయా గ్రంథము. నా నిమిత్తము. ఎంత బాగుందో చూడండి. అసలు సృజించుకుందే నా నిమిత్తము, నిర్మించుకుందే నా నిమిత్తము, అసలు ఈ అవయవాలే నా నిమిత్తము. అది పాయింట్ ఇక్కడ కదా. అరికాల నుంచి నన్నెత్తి వరకు ఉన్నటువంటి ఎన్నో అవయవాలు కదా, ఎన్నో నరాలు కదా, ప్రతిదీ కూడా నా నిమిత్తము నేను నిర్మించిన జనులు కదా. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు ఏం చేయాలి? నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా స్తోత్రమును ప్రచురం చేయాలి. నా గురించి మీరు చెప్పాలి. నా నిర్మాణము వెనుక దేవుడు ఉన్నాడని చెప్పాలి. నా అవయవాలు వెనుక దేవుడు ఉన్నాడని చెప్పాలి. నా నిర్మాణం వెనుక దేవుడు ఉన్నాడని చెప్పాలి. నాకు ఈ శ్వాసనిచ్చింది దేవుడని చెప్పాలి. అందుకు నిర్మించాడంట, అందుకు నిర్మింపబడ్డాడంట. అందుకు మనము అలా స్తోత్రము, దేవుడికి స్తోత్రం అని నువ్వు నోటితో చెప్పటం కాదు, ఆ చెప్పటం అంటే దేవుని గురించినటువంటి వివరణ ఇవ్వాలి. నా యొక్క పనితనం వెనుక మొత్తం దేవుడు ఉన్నాడు, నా నిర్మాణం వెనుక దేవుడు ఉన్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది అని దావీదు గారు ఏ రీతిగా తెలియచేశాడో అలా తెలియచేయటం కోసము మనం నిర్మించుకున్నాడంట. ఎంత బాగుందో చూడండి. నా నిమిత్తము నేను నిర్మించుకున్న నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. చేస్తున్నామా? నిర్మించినటువంటి దేవునికి స్తోత్రం చేస్తున్నామా? ప్రతి క్షణము ఆయన గురించినటువంటి వివరణ ఇస్తున్నామంటారా? అందుకే కదా నిర్మించింది. నా మహిమ నిమిత్తము నిర్మాణం జరిగింది. నాకు స్తోత్రం చేయటం కోసం నేను సృజించుకున్నాను. కేవలం నా గురించే. నువ్వు నడిచినా నా గురించే నడవాలి, నువ్వు చూసినా నా గురించే చూడాలి, నువ్వు మాట్లాడినా నా గురించే మాట్లాడాలి. అందుకు నిర్మించుకున్నాను. అందుకే ఈ నోరు కదా, అందుకే ఈ చూపు, అందుకే ఈ ఆలోచన, అందుకే ఈ మెదడు, అందుకే ఈ జ్ఞానం అని దేవుడు ఎంతగా విలవిల్లాడిపోతున్నాడు మీరు బాగా గమనించాలి. ఎంతగా బాధపడుతున్నాడు బాగా గమనించాలి. నేను సృజించుకుంది నా కోసం, నేను మిమ్మల్ని నిర్మించుకుంది నా మహిమ నిమిత్తము, నేను మిమ్మల్ని నిర్మించుకుంది నాకు స్తోత్రం తెలియచేస్తారని అని. ఎందుకు? ఆ సృష్టిని గుర్తు చేస్తున్నాడు, సృష్టిలో ఉండి అనుభవిస్తున్నటువంటి జనులను కూడా గుర్తు చేస్తున్నాడు. చూడండి కదండి. సూర్యుడు పని కరెక్ట్గా చేస్తున్నాడు, చంద్రుడి పని కరెక్ట్గా చేస్తున్నాడు, నక్షత్రాల పనులు కరెక్ట్గా చేస్తున్నాయి. ఆకాశ మండలం ఉన్నటువంటి ప్రతిదీ దాని క్రమ ప్రకారంగా నడుస్తున్నాయి. భూమి మీద ఉన్నటువంటి సిస్టమ్ అంతా కరెక్ట్గా నడుస్తుంది. కానీ ఆకాశమును భూమిని ఈ రెండిటిని అనుభవిస్తున్నటువంటి మనిషిని నిర్మించినటువంటి దేవుడు అడుగుతున్నాడు, నేను నిన్ను నిర్మించింది నాకు మహిమ రావాలని.
నేను నిన్ను నిర్మించింది నాకు స్తోత్రము తెలియచేస్తావని. తెలియచేస్తున్నామా? నా గురించి, దేవుడి గురించి నేను ఈ సృష్టి నిర్మాణం నాకు జరిగిందని ఏ రోజు ఆలోచన చేస్తున్నాం? ఒకసారి మీరు గమనించండి. ఇంకో మాట కూడా చూడండి. యెషయా గ్రంథము చూసాం కదా, కీర్తనల గ్రంథంలోకి రండి ఒకసారి. కీర్తనల గ్రంథము స్తోత్రగానము తెలియచేస్తున్నామంటారా? నాకు మహిమ రావాలనే కార్యక్రమాల్లో దేవుడు ఎంతగా ఆలోచన చేస్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయం. మరి ఇంతకీ సృష్టి క్రమమైనటువంటి రీతిలో మరి ఏమన్నా స్తోత్రగానం చేస్తుందా? దాని పని నిమిత్తము నేను నిర్మించిద్ది అన్నాడు. మరి పని చేస్తుందా? ఒకసారి చూడండి. 148వ అధ్యాయం కీర్తనల గ్రంథం 3వ వచనం నుంచి చూద్దాం. 3వ వచనం నుంచి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. ఏమిటి స్తుతించటమే లేదా? పని చేయటమే స్తుతించటం కదా. స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. నక్షత్రాలు కూడా స్తుతిస్తున్నాయంట. పరమాకాశములారా, ఆ ఆకాశము పైనున్న జనములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను కదండి. అది యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయిలుగాను స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటిని కట్టడ నియమించెను. ఏదియూ దానిని అతిక్రమింపదు. ఏది కూడా వర్క్ చేయడం అనలేదంట. ఏది కూడా దేవుడు సృజించే రోజు, ఆ వస్తువుని సృజించే రోజు ఏ పని అయితే హ్యాండ్ ఓవర్ చేశాడో ఆ పని ఏది కూడా మేరలేదంట. చూసారండి, నిజంగా దేవుడు గర్భాన పుట్టినటువంటి బిడ్డలు మాత్రం పని మీరారు, కానీ ఆ బిడ్డల కోసం సృజింపబడినటువంటి సృష్టి మాత్రం ఏ పని మేరలేదంట. అన్ని కరెక్ట్గా ఉన్నాయి చూడండి. ఏదియో దాన్ని నతిక్రమింపదు. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, హిమము, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చి తుఫాను కూడా ఆయన రమ్మన్నప్పుడే వచ్చిందంట. ఎప్పుడంటే అప్పుడు రాదండి తుఫాను. మీరు అనుకుంటూ ఉంటారు ఈ మాయదారి తుఫాను ఇప్పుడే రావాలా అంటారు, కానీ తుఫాను దాని అంతటికి అది రాదు. ఎందుకు వచ్చుద్ది? దేవుడు వెళ్ళమంటేనే వచ్చుద్ది. వడగండ్లు కూడా దేవుడు పడమంటేనే పడతాయి. ఎవరి మీద పడాలి, ఎక్కడ పడాలి, ఏ ఇంటి మీద పడాలి, ఏ తాడి చెట్టు మీద పడాలి, ఏ ఎడ్ల బండి మీద పడాలి, ఇవన్నీ దేవుడు చెబితేనే పడతాయండి. ఆజ్ఞ తీసుకునే వస్తాయి. పర్వతములారా, సమస్తమైన గట్టులారా, గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పురుగులారా, పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా. ఏమండి? భూరాజులారా, సమస్త ప్రజలారా. పైనుంచి 3 నుంచి 10 వరకు నిజంగా సృష్టిలో ఉన్నటువంటి, భూమి మీద ఉన్నటువంటి, ఆకాశం మీద ఉన్నటువంటి అన్నిటినీ గుర్తు చేస్తున్నాడు. అన్ని క్రమం తప్పలేదంట. అన్ని క్రమంగా నడుస్తున్నాయట. ఏది మర్చిపోలేదంట. ఇచ్చినటువంటి పని కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నాయట. కానీ అని వెంటనే 11కు వచ్చేసరికి భూరాజులారా, సమస్త ప్రజలారా. పైన సమస్త సృష్టి గురించి చెప్పాడు. ఇమీడియట్ దేనికి కనెక్ట్ చేస్తున్నాడు? సమస్త ప్రజలారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించండి. మీరు స్తుతించండి. మీకు పైన నక్షత్రాలు చూడండి స్తుతిస్తున్నాయి, మరి మీరు స్తుతిస్తున్నారా? భూమిని చూడండి స్తుతిస్తుంది, మీరు స్తుతిస్తున్నారా? ఆకాశ మండలాలను స్తుతిస్తున్నాయి. తుఫాను స్తుతిస్తుంది. స్తుతిస్తున్నాం అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయటం, దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా బ్రతకటం. అందుకే ఆయన ఆజ్ఞను ఏది అతిక్రమింపలేదు అని మనుషుల గురించి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మీరు ఎవరు స్తుతించట్లేదు, స్తుతించండి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు. ఎవరెవరు స్తుతించాలంట? బాలురు స్తుతించాలి, యవనులు స్తుతించాలి, కన్యకలు స్తుతించాలి, ఏమంటే వృద్ధులు స్తుతించాలి. టోటల్గా చెప్పాలంటే ఫ్యామిలీ దేవుల్లో ఉండాలండి. అందరూ స్తుతించాలి. ఆకాశ మండలం అనేది ఒక ఫ్యామిలీ అయితే ఆకాశ మండలంలో అన్ని స్తుతిస్తున్నాయి, వర్క్ చేస్తున్నాయి. భూమి మీద మొత్తం ఒక ఫ్యామిలీ అనుకుంటే భూమి మీద ఉన్నటువంటి సమస్తము కూడా స్తుతిస్తున్నాయి. కానీ ఎటొచ్చి స్తుతించకుండా మర్చిపోయింది ఎవరు? మనుషులే. యెహోవాను మరచువారులారా. ఈ పదాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్నోసార్లు దేవుడు లోబరుచుకుందామని చూశారంట, కానీ ఎన్ని మార్లు లోబరుచుకున్నా కానీ లోబడని వాళ్ళని జనులారా. ఏమిటి? సూర్యుడు ఏమన్నా లోబడలేదు దేవుడికి? చంద్రుడు ఏమన్నా లోబడినట్టుగా ఎక్కడన్నా చదివామా?
ఆలోచించాలి, ఎంత గొప్పగా చెప్తుంది చూడండి. అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. స్తుతించుదురుగాక అంటే స్తుతించాలి. దానికి మనం ఏమనాలి? ఆమేన్ అనాలి. అవును, నేను స్తుతిస్తాను ఈ రోజు నుంచి. బాలురుగా ఉన్న నేను స్తుతిస్తాను, కన్యకలుగా ఉన్న నేను స్తుతిస్తాను, యవనుగా ఉన్న నేను స్తుతిస్తాను, వృద్ధులుగా ఉన్నటువంటి నేను స్తుతిస్తాను అని అందరూ స్తుతించాలి అని ఒక సృష్టిని చూసి బుద్ధి చెప్తున్నాడు చూడండి, బుద్ధి నేర్పిస్తున్నాడు చూడండి. స్తుతిస్తున్నామా అని చెప్తున్నాడు. అందరూ స్తుతించాలా? అవును, అందరూ స్తుతించాలి. మరి స్తుతిస్తున్నామో ఒకసారి మీరు గమనించండి. ఒక కుటుంబంగా, ఒక బాలురుగా, పిల్లలుగా, యవన బిడ్డలుగా దేవుణ్ణి స్తుతించే కార్యక్రమాల్లో, దేవుని ఆజ్ఞ ఇచ్చే కార్యక్రమాల్లో, ఆజ్ఞ నెరవేర్చే కార్యక్రమాల్లో మనం ఉన్నామా? ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అంటాడు ఇర్మియా గ్రంథంలో. అన్ని ఆజ్ఞలు నెరవేరుస్తున్నాయి, కానీ దేవుడి బిడ్డలే ఆజ్ఞలు నెరవేర్చట్లేదు. ఇలా నెరవేర్చకపోతే ఏమవుతుందో తెలుసా? సామెతల గ్రంథం ఒకసారి చదవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం. అందరూ స్తుతిస్తున్నారు, భూమి మీద ఉన్న సమస్తము సృష్టిస్తుంది, ఆకాశ మండలాలు స్తుతిస్తున్నాయి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం. సామెతల గ్రంథము క్రీస్తు పూర్వం చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. 22వ వచనం. సామెతల గ్రంథము 15:22. ఆలోచన చెప్పువారు లేని చోట. ఆలోచన అంటే స్తుతించే వాళ్ళు లేకపోతే, దేవుడు పని చేసేవాళ్ళు లేకపోతే, దేవుడి గురించి చెప్పేటటువంటి వాళ్ళు లేకపోతే, లేని చోట దేవుని ఉద్దేశాలు వ్యర్థమైపోతాయి అంటాడు. దేవుడు ఎన్నో ఉద్దేశాలు పెట్టుకున్నాడు. ఎన్ని ఉద్దేశాలు అంటే, ఆకాశానికి భూమికి ఉన్నటువంటి ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా ఉన్నటువంటి ఎన్నో ఉద్దేశాలు. ఏమిటి? ఇసుక రేణువులని ఉద్దేశాలు, ఎన్నో ఉద్దేశాలు ఏమైపోతాయంట? వ్యర్థమైపోతున్నాయంట. ఆ వ్యర్థం చేస్తున్నావేమో అని గుర్తు చేస్తున్నాడు. వ్యర్థమైపోతున్నాయి. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నాయడల అంటే దేవుని గురించి స్తుతించేవాళ్ళు, దేవుని గురించి పనిలో ఉన్నటువంటి వాళ్ళు, దేవుని పనిలో కొనసాగేటటువంటి వాళ్ళు. అంటే బాలురు దేవుని పనిలో ఉండాలి, ఏమంటే యవనులు దేవుని పనిలో ఉండాలి, ఏమంటే కన్యకలు దేవుని పనిలో ఉండాలి, వృద్ధులు దేవుని పనిలో ఉండాలి. బాగా గమనించాలి. అంటే బాలురు కూడా స్తుతించాలి, అందరూ స్తుతించాలి కదండి. అందుకే ప్రసంగి గ్రంథంలో ఉంటది, నీ బాల్య దినములందునే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, స్తుతించు కదా. ఎంత ఆలోచన చెప్పేటటువంటి వారు లేకపోతే ఉద్దేశాలన్నీ వ్యర్థమైపోతున్నాయి అంటండి. నిజంగా ఈ సృష్టి గురించి ఏ రోజు కూడా వ్యర్థమైనట్టుగా దేవుడు ఎక్కడ బాధపడినట్టుగా ఎక్కడ లేదు. సృష్టిని అనుభవిస్తున్నటువంటి మనిషి గురించి బాధపడ్డాడు తప్ప, గమనించారు లేదు, సృష్టి గురించి ఏ రోజు బాధపడ్డాడు. ఇంకా చెప్పాలి అని అంటే, మన బైబిల్ బాగా పరిశీలిస్తున్నాము అని ఒకవేళ మీకు అర్థమవుతూ ఉంటే, ఇదిగో అన్ని బాధలను ఎవరికి చెప్పుకుంటున్నాడు? సృష్టిగా చెప్పుకుంటున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి యొక్కుము. సృష్టి అన్న బాధల్ని వినే మనసు ఉంటుంది సృష్టికి. ఈరోజు దేవుడి యొక్క ఘోష, దేవుడి యొక్క బాధ, దేవుడి యొక్క ఆవేదన గర్భాన్ని పుట్టినటువంటి తల్లిదండ్రులకి, తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి బిడ్డలకి, వీళ్ళెవరికి లేకుండా పోతుంది చూడండి. వినే పరిస్థితులు ఎవరు లేరు. దేవుని బాధను వినే పరిస్థితుల్లో ఎవరు లేరు కదా. ఆదికాండం 6వ అధ్యాయంలో చూసినట్టుగా ఇది కూడా పరలోకానికి వెళ్ళిపోయిందట. ఏంటది? పాపము, చెడుతనము పరలోకానికి వెళ్ళిపోయిందంట, ఘోష. మరి ఈరోజు దేవుడి యొక్క బాధను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరున్నారు? కనుక అందరూ స్తుతించుదురు గాక అంటే అది జరిగించాల్సింది ఎవరు? మీరు చెప్పండి. ఆమేనని వెళ్ళిపోవటం కాదు, జరిగించాలి, స్తుతించాలి. ఆయన నామానికి ఘనత రావట్లేదంట. ఆయన నామాన్ని తెలియచేసే వాళ్ళు ఎవరు లేరంట. ఆయన నామాన్ని ఉచ్చరించే వాళ్ళు ఎవరు లేరంట అని ఎంతో బాధపడుతున్నాడు. ఇలాంటి టైంలో ఇదంతా ఓల్డ్ టెస్టిమెంట్ లో జరుగుతుంది. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు ప్రభుల వారు ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. మత్తయి సువార్త నిజంగా దేవుడు ఎంత ఆలోచనగా ఉండి నిజంగా ఎంత బాధపడుతున్నాడంటే ఒకటి గుర్తొస్తుందంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. 6వ అధ్యాయం 28వ వచనం. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా. మనిషి ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు తెలుసా? వస్త్రాల గురించి చింతించే స్టేజ్కి వెళ్ళిపోయాడు. చింతించనేలా అని ఒక మంచి పదాన్ని గుర్తు చేస్తున్నాడు చూడండి. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో
చూసారండి, ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి అన్నాడు. ఏని గుర్తు చేస్తున్నాడు? యేసు ప్రభుల వారు అడవి పువ్వుల గురించి ఆలోచించమంటున్నాడు. ఏమండి, అడవి పువ్వులు, అడవిలో ఎక్కడో ఉన్నాయి పువ్వులు, అడవి పువ్వుల గురించి ఆలోచన చేస్తున్నాడు, ఆలోచన చేయమంటున్నాడు. ఏమంటే పువ్వులు అనగానే మనకి ఎక్కడెక్కడ గుర్తొస్తాయండి? పువ్వులు పుట్టుకోకు పువ్వులను గుర్తు చేసుకుంటాం, పుట్టినరోజు సందర్భంలోనూ పువ్వులు ఉపయోగపడుతున్నాయి. ఏమండి, చావు రోజులు కూడా పువ్వులు ఉపయోగపడుతున్నాయి కదా. పువ్వులు పుట్టుకుల రోజు గుర్తు చేసుకుంటున్నాం కదా, చనిపోయినటువంటి రోజుని గుర్తు చేసుకుంటున్నాం. ఎక్కడన్నా ఊరేగింపు విషయంలో వాటికి కూడా మనం గుర్తు చేసుకుంటాం. బాగా గమనించాలి. అక్కడక్కడ విగ్రహాలకు పెడుతూ ఉంటారు. చనిపోయిన సందర్భంలో పువ్వులు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయి మీరు గమనించాలి. కానీ అడవి పువ్వులను ఒకసారి మీరు గమనించండి అంటున్నాడు. అవి కష్టపడవనంటున్నాడు. చూడండి, అడవి పువ్వులను ఒక్కసారి మీరు ఎలా ఎదుగుచున్నావో, ఇక్కడ పదం బాగా గమనించాలి. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో, ఎదుగుదల విషయంలో అడవి పువ్వులు చూడాలంట మనం. అడవి పువ్వుల దగ్గర ఎవరిని చూడకపోయినా కూడా ఎదుగుతున్నాయి. బాగా గమనించారండి. వాటి అందాన్ని ఎవరు చూడట్లేదు, వాడి యొక్క రూపాన్ని ఎవరు చూడట్లేదు, అయినప్పటికీ కూడా అవి అడవిలో అలా ఎదుగుతున్నాయి చూడండి. కానీ మరి మనిషి అడవి పువ్వులు నచ్చినాయి అంటండి దేవుడికి. ఏమండి, పువ్వుల యొక్క ఆయుష్ ఎంతకాలం అండి? పువ్వు ఆయుష్ ఒక రోజు, అంతే కదండి. పువ్వు ఆయుష్ ఒక రోజు. ఉదయం మనకి కనిపిస్తుంది, సాయంకాలానికి అది ఎంత పెద్ద పువ్వు అయినా కూడా, అది ఎంత పెద్ద చెట్టు పువ్వు అయినా కూడా పువ్వు ఆయుష్ నిజంగా చెప్పాలంటే ఒక్కరోజే. ఒక్కరోజైనటువంటి పువ్వు ని చూయించి ఎదిగే విషయంలో గుర్తు చేస్తున్నాడు. పువ్వు ఆయుష్ ఒకరోజు అయినప్పుడు మరి మన ఆయుష్, మనకిచ్చిన ఆయుష్ ఎంత? ఒకసారి వచనాన్ని కూడా చూద్దాం. కీర్తనల గ్రంథము, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో, ఎవరు చూడకపోయినా, ఎవరి దగ్గర లేకపోయినా, ఎవరికి ఉపయోగపడకపోయినా, ఏ పుట్టుకకు కానీ ఏ చావుకు కానీ ఆ పువ్వులు ఎవరు కోసుకురావట్లేదు, అడవి పువ్వులు కోసుకురావట్లేదు. అయినప్పటికీ కూడా పువ్వులు ఎదుగుచున్నాయి. వాటి ఆయుష్ ఒకరోజే. కానీ మన ఆయుష్, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మన ఆయుష్ గురించి కూడా దేంతో పోల్చాడు ఒకసారి చూద్దాం. కానీ మనిషి ఆయుష్ 60-70 అయినా కూడా దేని వైపు చూస్తున్నాడు? పువ్వుల వైపే చూస్తున్నాడు, కానీ మనిషి వైపు చూడట్లేదు. చూడండి, మనిషి పువ్వులు నచ్చినాయి దేవుడికి, అడవి పువ్వులు నచ్చినాయి దేవుడికి, అడవి పువ్వుల ఎదుగుదల నచ్చింది కదా. ఇదే సృష్టిలో ఉన్నటువంటి మనిషి ఎదుగుదల మాత్రం దేవుడికి నచ్చలేదు కనుకనే పువ్వుల గురించి హైలైట్ చేస్తున్నాడు. ఎదుగుదల విషయంలో ఎదిగే విషయంలో 103వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 15వ వచనం. 103:15 103:15 చూడండి. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. చూసారా, దేంతో పోలుస్తున్నాడు? ఆయుష్ గురించి మాట్లాడుతున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. ఏమంటే గడ్డిని ఉదయం కోసారనుకోండి, సాయంకాలానికి వాడిపోద్ది. పువ్వులను గుర్తు చేస్తున్నాడు. పువ్వు కూడా పరిస్థితి అంతే. ఉదయం పోస్తుంది, సాయంకాలానికి వాడిపోతుంది. నీ ఆయుష్ ఏమండి? పువ్వు ఆయుష్ ఎంత, మనిషి ఆయుష్ ఎంత? పువ్వు ఆయుష్ ఒకరోజు, మనిషి ఆయుష్ బైబిల్ ప్రకారంగా చూస్తే 60-70 సంవత్సరాలని పోసుకొని నిర్మించుకొని తీసుకుని పెరుగుతున్న మనిషి నచ్చాడా? పువ్వు ఒక్కరోజు ఉన్న పువ్వు నచ్చిందా? ఎదుగుదల విషయంలో కదా. మత్తయి సువార్తలో ప్రభువుల వారు చెప్పిన మాట చూడండి. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఒకసారి ఆలోచించండి. పువ్వు ఆయుష్ను ఆలోచించండి, పువ్వు ఉన్న ప్లేస్ను ఆలోచించండి, పువ్వు ఎంత మందికి ఉపయోగపడుతుందో ఆలోచించండి. పువ్వు చనిపోయిన వాళ్ళకి ఉపయోగపడుతుంది, పుట్టిన వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఏదైనా ఫంక్షన్లకు ఉపయోగపడుతుంది, అన్ని ఫంక్షన్లకు ఉపయోగపడుతుంది. అది బాధాకరమైన ఫంక్షన్లు కావచ్చు, అది ఆనందకరమైన ఫంక్షన్లు కావచ్చు. పువ్వు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కదా. మరి నువ్వు దాని ఆయుష్ ఏంటి? అది ఉపయోగపడే విధానాన్ని చూడు, దాని ఆయుష్ను చూడు, మరి నీకిచ్చిన ఆయుష్ను చూడు, నువ్వు ఎలా ఉపయోగపడుతున్నావో చూడు, అది దాని ఎదుగుదల చూడు, నీ ఎదుగుదల చూడు అంటున్నాడు. చూడండి, నిజం కదండి. అది దాన్ని నిజంగా పువ్వును నిజంగా అన్ని రకాలుగా వాడుకుంటున్నాం కదండి. పువ్వు గ్రామాల్లో ఉంటుంది, అడవిలో ఉంటుంది.
గ్రామాల్లో ఉన్నదన్నా కొద్ది కనపడుతూ ఉంటుంది మనకి, అడవిలో ఉన్నది అసలు కనపడదు. కనపడట్లేదు కదా, నన్ను ఎవరు చూడట్లేదు కదా, నన్ను ఎవరు చూసి తీసుకుని తలలో పెట్టుకోవట్లేదు కదా అని చెప్పేసి ఏమన్నా అది పుయ్యటం ఆపిందా? ఏమండి, అది సువాసన ఇవ్వటం ఏమన్నా ఆపేసిందా? ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరు చూడకపోయినా పువ్వు ఏ రీతిగా ఎదుగుతున్నదో మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఏ స్థితిలో ఉన్నా, ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు మనల్ని దూరం చేసినా మనం మాత్రం దేవునిలో ఎదుగుతూనే ఉండాలండి, ఎదుగుతూనే ఉండాలి. అందుకే అడవి పువ్వును చూడండి అంటున్నాడు, చూడండి. కానీ మనిషి మాత్రం ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు చనిపోతున్నామో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు. కానీ పువ్వుకు తెలుసు ఎక్కడ పుట్టామో, ఎక్కడ పుట్టినా, ఏ ప్లేసులో ఉన్నా దాని యొక్క పని మాత్రం నెరవేర్చాలి. ఎందుకు? దాని పని నిమిత్తము ఈ భూమి మీద పరిచాను కదా ఈ సృష్టిని. అది అడవిలో పరిచాను, గ్రామాల్లో పరిచాను, మీ కళ్ళ ముందు పరిచాను, మీ కళ్ళకు దూరంగా ఉన్నటువంటి ప్లేసులు కూడా పరిచాను. ఎక్కడ పరిచినా, ఎక్కడ నిర్మించినా కూడా అన్ని సకాలములో పూస్తున్నాయి. ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి అవి పూయటం ఆపలేదు, ఏ స్థితిని కూడా అవి మర్చిపోలేదు. కానీ మనిషి దాని ఆయుష్ వన్ డే అయినా కూడా ఏముందిలే, నేను ఎడిదిరిగి సాయంకాలానికి వాడిపోయేవాడిని కదా అని చెప్పి పూయటం ఆపిందా? ఎడిదిరిగి వాడిపోయేదే. కానీ మనిషి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయినా కూడా ఎదుగుదల ఏమీ లేదు. మీరు బాగా గమనించాలి. పువ్వులో ఉన్నటువంటి పరిమళ వాసన నీలో ఉందని అంటున్నాడు. పువ్వులో ఉన్న ఆలోచన, పువ్వులో ఉన్న ఎదుగుదల మనిషిలో ఉందంటారు. ఈరోజు ఒక్క రోజులో పూసే పువ్వు, ఒక్క రోజులో అంతమయ్యే పువ్వు, ఒక్క రోజులో వాడిపోయే పువ్వు. మనిషి 60 సంవత్సరాలు కానీ ఆలోచన లేదు. ఎందుకు పుట్టామో ఆలోచన లేదు. టైం తక్కువగా ఉంది, 24 గంటల్లో నేను పూసేయాలి, ఆకర్షించేయాలి. దేవుడు నాకు పని అప్పచెప్పాడు, ఎక్కడున్నా కూడా అని. గ్రామాల్లో పువ్వు పూస్తోంది, అడవుల్లో పువ్వు కూడా పూస్తుంది. బాగా గమనించాలి కదా. నిజంగా ఎంత గొప్ప మాటలు. ఎక్కడ పుట్టామో అన్నది కూడా ఈరోజు తెలియకుండా పోయింది, ఎందుకు పుట్టామో కూడా తెలియకుండా పోయింది. కానీ పువ్వులు ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాయి చూడండి. ఇంకా చెప్పాలి అంటే తామర పువ్వు ఉంటుందండి. తామర పువ్వు ఎక్కడ ఉంటుందండి? బురదలో ఉంటుంది. బురదలో ఉన్నా కూడా నేను బురదలో ఉన్నా, నన్ను ఎవరు చూస్తారని చెప్పేసి పూయటం ఆపేస్తుందా? నువ్వు అలా వీధిలో గుండా వెళ్తున్నప్పుడు, అలా మెయిన్ రోడ్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడో బురదలో ఉన్నటువంటి తామర పువ్వు నీ కంటిలో పడుతుంది చూడండి. బురదలో ఉన్న ఆకర్షిస్తుందా? కదా. బురదలో ఉన్న తామర పువ్వు ఆకర్షిస్తుంది. కళ్ళ ముందు కనపడకపోయినా అడవిలో ఉన్నటువంటి పువ్వు ఆకర్షిస్తుంది. దాని ఆయుష్ తెలిసిపోతుంది, అయినా కూడా ఆకర్షించటంలో, పుష్పించటంలో ఏమాత్రం మార్పు లేదు. బురదలో ఉన్న తామర పువ్వే ఇంతగా ఆకర్షిస్తుంటే మనమేం బురదలో కూరుకుపోలేదు కదండి, ఆ వాసనలో కూరుకుపోలేదు కదా, కంపులో కూరుకుపోలేదు కదా. చక్కగా హ్యాపీగా ఇంట్లో ఉంటున్నాం కదా, నచ్చింది తింటున్నాం కదా. పువ్వుల్లో నుంచి మనకు ఎంత పాట నేర్పుతున్నాడు బాగా గమనించాలి. ఎంత పాట నేర్పుతున్నాడు గమనించండి. ఏ స్థితిలో ఉన్నా కూడా పువ్వు పూయటం ఆపలేదు, ఏ స్థితిలో ఉన్న పువ్వు ఆకర్షించడం ఆపలేదు. నేను అలా ఒక కంట్లో పడేటట్టుగా చేసుకుంటుందండి పువ్వు. గమనించండి, వీధిని వెళ్తున్నప్పుడు చెట్ల పువ్వులన్నీ మిమ్మల్ని ఆకర్షించుకుంటే చూడండి. ఒకవేళ నువ్వు చూపుతో చూడకుండా మిస్ అయ్యావనుకో, ముక్కుతోనైనా ఆకర్షించుకోండి. ఆ స్మెల్ను బట్టి కూడా ఎక్కడి నుంచి వస్తుందని అబ్జర్వ్ చేయాలి. పువ్వు అండి, మళ్ళీ అదే పువ్వు సాయంత్రానికి వాడిపోయి కింద పడిపోయాడు, నీ కాళ్ళ కింద పడిపోయాడు రోడ్డు మీద. పువ్వు నిజంగా పువ్వులో ఉన్న పరిమళ వాసన మనలో ఉందంటారు. ఒకసారి మీరు గమనించండి. పువ్వు నిజంగా సువాసన ఇస్తుంది. మరి మనం పువ్వు ఆకర్షింపజేస్తుంది. మరి మనము కదండి, ఆకర్షించేస్తుందంటే అది తీసుకుని తలలో పెట్టుకునేంత వరకు మనం ఊరుకోలేము. అంటే ఆకర్షించిందా లేదా? ముందు ఇమీడియట్గా నన్ను స్మెల్ చూడంటది. కొయ్యంగాల్ని వెంటనే తలలో పెట్టుకోవాలి. ముందు ఏం చేస్తారు? వాసన చూస్తారు. అంటే సువాసనతో ఆకర్షించింది ఫస్ట్. నెక్స్ట్, ఇదిగో నువ్వు చక్కగా అందంగా కనపడటం కోసం నన్ను పెట్టుకుని చూడాలి. పువ్వు అండి, పువ్వు నచ్చిందంట. అడవిలో ఉన్నటువంటి అడవి పువ్వులు ఎలాగో ఎదుగుతున్నావో ఒకసారి ఆలోచించండి. ప్రభులు వారికి పువ్వులు నచ్చాయి.
సృష్టిలో పరిచినటువంటి ఎన్నో ఉంటే, ఎన్నో మండలాలతో కూడుకున్న ఆకాశ మండలంలో ఎన్నో ఇది ఉంటే ఒక పువ్వు నచ్చిందండి. నిజంగా పువ్వు ద్వారా ఎంత నేర్పించాలనుకుంటున్నాడు చూడండి. మనిషి మాత్రం ఎవరికి ఉపయోగపడతలేదు, పువ్వు ఉపయోగపడుతుంది కదండి. మూరలు దొరకపోయినా కూడా ఒక పువ్వు దొరికిన ఒక పువ్వు అని వదిలేస్తారా? బాగా గమనించాలి పాయింట్. ఒక్క పువ్వు కూడా ఎంత పని చేస్తున్నప్పుడు ఎవరు ఉన్నా లేకపోయినా కూడా మనం ఒంటరి వాళ్ళమైనా కూడా దేవునితో మనం ఎక్కువ గడుపుతూ ఉండాలి. అనేక మందిని ఆకర్షింప చేయాలి. దాని పని గుర్తు చేసుకుంటున్నప్పుడు నీకు ఇచ్చిన ఒక పని ఒకటి ఉంది. ఏం పని? దేవుని గురించినటువంటి ఆ యొక్క స్వార్థ గానాన్ని నువ్వు తెలియచేయాలి, స్తుతి గానాన్ని నువ్వు తెలియచేయాలి. అది బాల్య వయసు అయినా, యవన వయసు అయినా, ఏమంటే కన్యక వయసు అయినా, వృద్ధాప్య వయసు అయినా తెలియజేస్తున్నామంటారా? 24 గంటల్లో పూసి వాడిపోయేటటువంటి పువ్వే ఎంతగా ఆకర్షిస్తుంటే, ఎంతగా సువాసన ఇస్తుంటే, ఇంతగా దాని వైపుకి మళ్లించుకుంటుంటే 60-70 సంవత్సరాల ఆయుష్ని కలిగి పోసుకున్నటువంటి మనము ఎంతమందిని ఆకర్షించాలండి దేవుని వైపుకి? ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాన్ని దేవుని వైపుకి ఆకర్షించుకోకపోతే నిజంగా రేపు దేవుడికి లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆకర్షణ, పరిమళ వాసన. ఎందుకంటే మళ్ళీ మామూలు వాళ్ళం కాదు కదండి, మనం క్రీస్తుని ధరించుకున్నాం. పైగా మళ్ళీ ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక క్రీస్తుని ధరించుకున్నటువంటి నువ్వు ఎలా ఉండాలో ఒక్కసారి చెప్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. పువ్వులో ఉన్న పరిమళ వాసన మనలో ఉందంటారా? పువ్వులో ఉన్న సువాసన మనలో ఉందంటారా? పువ్వులో ఉన్న ఆకర్షణ మనలో ఉందంటారా? ఒక్కసారి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా, మనం కూడా ఎలా ఉండాలంట? పరిమళ వాసన అనగానే మీకు ఎవరు గుర్తు రావాలి? పువ్వులు గుర్తు రావాలి. పువ్వులు ఇమీడియట్ గా మనల్ని ఆకర్షించినాయి. మరి క్రీస్తును కలిగినటువంటి మనము ఏమండి పరిమళ వాసనగా ఉన్నామా? నిజంగా పువ్వును చూడంగానే నిజంగా దేవుడు ఎంత డిజైన్ చేశాడు. చూస్తేనేమో నల్లటి భూమి, పైకి వచ్చేసరికి ఇదే భూమిలో నుంచి తెల్లని పువ్వులేంటి ఎలా వచ్చినాయి? మల్లెపువ్వుకు ఒక స్మెల్, గులాబీ పువ్వుకు ఒక స్మెల్, గులాబీ పువ్వు ఒక రంగు, మల్లెపువ్వు ఒక రంగు, చామంతి పువ్వు ఒక రంగు, పువ్వుల్లో ఎన్నో రంగులు. నల్లటి భూమిలో నుంచి ఇన్ని రంగులు వచ్చినాయి ఏంటని చెప్పేసి ఈ క్రియేట్ చేసినటువంటి దేవుడు గుర్తు చేస్తాను. ఏ పువ్వులు అది ఒక విధంగా రంగులైతే మరి సువాసనల విషయంలో ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క సువాసన. అరే అసలు ఈ పువ్వుకి ఈ సువాసన ఎందుకు ఇచ్చాడు, ఈ పువ్వుకి ఈ సువాసన ఎందుకు ఇచ్చాడని సువాసన విషయంలో దేవుని గుర్తు చేస్తానే, రంగుల విషయంలో దేవుని గుర్తు చేస్తానే, ఆకర్షించుకునేటటువంటి విషయంలో దేవుని గుర్తు చేస్తానే. ఒక్కరోజు పూసి సాయంకాలానికి వాడిపోయే పువ్వులే ఎంతగా ఆకర్షిస్తుంటే, ఎంతగా పూస్తుంటే, ఇంతగా మళ్ళిస్తుంటే, మనల్ని ఆకర్షిస్తుంటే, ఇంతగా దేవుని గురించి ఆలోచింపజేస్తున్నాయండి తెలియకుండానే కదండి. ఆ పువ్వులు రేఖలు ఎన్నో రకాల రేఖలు. నిజంగా ఒక పువ్వులో ఉన్నటువంటి ఆ రంగు తీసుకెళ్ళి మీరు ఒక బట్టల షాపులో చూస్తే సేమ్ కలర్ తీయలేరు తెలుసా? మనిషి తయారు చేసిన డిజైన్ ఆ కలర్ రాదు. నేచురల్ కలర్ నేచురలే, కొంచెం షేడ్ అన్నా ఉంటుంది కానీ ఆ కలర్ మాత్రం యాసిటీస్గా తయారు చేయలేడు. నిజమండి. వైట్లోకి వెళ్ళి మీరు కలర్స్ అడగండి. వైట్లో సరైన వైట్, మల్లెపువ్వు వైట్, ఆ వైట్ కరెక్ట్గా మీరు తీయండి, వైట్ రాదు. ఆలోచించాలి. పువ్వులు దేవునికి ఎంతగా నచ్చాయో ఒకసారి గమనించండి. ఒక్క రోజులో పూసి సాయంకాలానికి వాడిపోయే పువ్వు ఎంతగా సువాసన ఇస్తుంటే, పువ్వుగా ఎంతగా పరిమళ వాసన ఇచ్చి దేవుని వైపుకి మళ్ళిస్తుంటే, దేవుని గురించి ఆలోచన చేస్తుంది. చిన్నది వాడిపోయేది. ఇవన్నీ నిజంగా 60-70 సంవత్సరాల జీవితాన్ని కలిగినటువంటి మనము దేవుని గురించి ఎంతగా మళ్ళించాలండి, ఎంతగా ఆలోచింప చేయాలండి. అదే గుర్తు చేస్తున్నాడండి. పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. క్రీస్తు ప్రేమ కలిగి నడుచుకొనుడి. క్రీస్తు ప్రేమ కలిగి నడుచుకొనటమే నీలో పరిమళ వాసన.
అర్థమవుతా లేదండి. ఇప్పుడు పరిమళ వాసన కలిగి నడుచుకోండి అంటే సెంటు కొట్టుకోవటం కాదు. పాయింట్కి మీరు బాగా గమనించాలి. నువ్వు ఏ సెంటు కొట్టకపోయినా నిన్ను చూడంగానే ఒక వాసన వచ్చేయాలంట. ఏ వాసన అది? క్రీస్తు కనపడాలంట. నిన్ను చూడంగానే క్రీస్తు రూపురేఖలు కనపడాలంట. నిన్ను చూడంగానే, నన్ను చూడంగానే, మన అందరిలో చూడంగానే, క్రైస్తవులందరం చూడంగానే క్రీస్తు నడవడికి గుర్తు రావాలంట. క్రీస్తు ప్రేమ గుర్తు రావాలంట. అలా లేనటువంటి వారి వలన ఆయన ఉద్దేశాలు ఏమైపోతున్నాయి? వ్యర్థమైపోతున్నాయి. నిజంగా మనం చూడంగానే ఎదుటోడికి కక్ష, మనం చూడంగానే ఎదుటోళ్ళకి ద్వేషం, మనం చూడంగానే అమ్మ వస్తుందమ్మా, మనం చూడంగానే వచ్చాడయా. నిజంగా క్రైస్తవుల మాటలు నిజంగా ఎంత బాగుంటాయని అనిపించుకున్నట్టుగా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలంట. క్రీస్తు బతికినటువంటి 33.5 సంవత్సరాల్లో ఏమండి ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఏందో యేసుప్రభు అంటే పిచ్చండి బాబు, నిజమే కదండి. యేసుప్రభు అంటే పిచ్చి. యేసుప్రభు అంటే పిచ్చి లేని వాళ్ళు ఎవరు? యేసుప్రభుని ప్రేమించిన వాళ్ళు ఎవరు చెప్పండి? యేసుప్రభు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో చెప్పండి? అన్యులు కూడా యేసుప్రభునే ఇష్టపడతారు, క్రీస్తునే ఇష్టపడతారు. కానీ క్రీస్తుని వెంబడించే వాళ్ళు ద్వేషిస్తారేమో, కానీ క్రీస్తుని మాత్రం ద్వేషించారు అన్యులు కూడా. ప్రభువు ప్రపంచాన్నే ఆకర్షించాడు. మరి ప్రభువును వెంబడిస్తున్నటువంటి మన గురించి చెప్తున్నటువంటి మాటేనండి అది. మన గురించి చెప్తున్నటువంటి మాట. కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోండి. ఎలా నడుచుకోవాలి అంటే క్రీస్తు మిమ్మును ప్రేమించి, నువ్వు కూడా ఒకరోజు బురదగుట్టలో ఉన్నటువంటి నిన్ను తీసుకొచ్చి ఇదిగో ఒక అందలం మీద కూర్చోబెట్టి, అంటే సంఘంలోకి చేర్చాను కదా, ఇక నుంచి చేర్చిన తర్వాత ఇక నువ్వేం చేయాలి? పరిమళ వాసనగా ఉండాలి. పరిమళ వాసన నాలో ఎలా వస్తుందంటే, నా కుమారుడే రీతిగా ప్రేమించాడో నువ్వు కూడా అలా ప్రేమించు, అప్పుడు నీలో పరిమళ వాసన వచ్చినట్టు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు కదా. మరి క్రీస్తుని సమాజానికి చూయించటంలో నీ అర్పణేది? క్రీస్తుని సమాజంలో ఏమండి తెలియచేయటంలో ఏది నీ బలేది? ఏది నీ బలేది? పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు రోమిలకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని? రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవటమే బలి కదండి. సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇది అర్పణ, సజీవమైనటువంటి అర్పణ. బ్రతుకున్నప్పుడే దేవుని కోసం బ్రతకాలి. సజీవులే కదా దేవుని స్తుతించేది. ఏమండి బాగా గమనించాలి. పువ్వులో ఉన్న పరిమళ వాసన, ఏమండి రాలిపోయిన పువ్వుని ఎవరైనా పెట్టుకుంటారా? చెట్టుకున్నప్పుడు మొక్కుకున్నప్పుడు తుంచి పెట్టుకోవడానికి ఇష్టపడతారా? రాలిపోయి కింద పడిపోయి అందరూ తొక్కుతున్నటువంటి పువ్వుని ఇష్టపడతారా? ఇష్టపడతారు కదా. దేవుడు కూడా అదే చెప్తున్నాడు పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో, నువ్వు సజీవ యాగముగా ఉన్నప్పుడే దేవుని స్తుతించు. చచ్చిన తర్వాత నువ్వేం స్తుతించలేవు. కావాలంటే పువ్వు చూడు, 24 గంటల రాలిపోయిన తర్వాత నన్ను ఎవరు పట్టించుకోరు. రాలిపోయిన తర్వాత నేను ఎవరిని ఆకర్షించలేను. రాలిపోయిన తర్వాత నాలో సువాసన ఉండదు. రాలిపోయిన తర్వాత నన్ను ఎవరు దగ్గరికి తీసుకోలేరు, కళ్ళలో పెట్టుకోలేరు. కనుక నేను బ్రతుకున్నప్పుడే ఆ 24 గంటల లోపే, ఉదయం వచ్చేసింది సాయంకాలం దగ్గర పడుతుంది అన్న లోపే నా వర్క్ కంప్లీట్ చేయాలి. మన ఆయుష్ కాలము నరుని ఆయుష్ గడ్డి వలె వాడిపోతుంది అన్నాడే. అంటే మనం కూడా ఎక్కువగా మాట్లాడితే 24 గంటల్లో ఎప్పుడైనా ప్రాణం పోవచ్చు.
60-70 అని ప్రారంభంలో ఏదో చెప్పాడు, కానీ ముందుకెళ్ళి ఆలోచన చేస్తే ఏమంటున్నాడు? నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. కానీ అదే గడ్డి పువ్వులో నుంచినటువంటి ఆ అడవి పువ్వులను ఒక్కసారి నువ్వు ఆలోచించు. పువ్వు పరిమళ సువాసనగా వస్తుంది కదా, మరి మనకిచ్చినటువంటి టైం ఒక్కసారి గమనించు. కాలాన్ని వృధా చేస్తున్నామేమో. కాలాన్ని వృధా చేయటంలో ఇష్టపడతలేదు పువ్వు. సువాసన ఇవ్వటంలో అది తొందరపడుతోంది, ఆకర్షించటంలో తొందరపడుతోంది, టైం అయిపోతుందని తొందరపడుతోంది. కానీ మనిషి మాత్రం మత్తుడై ఉంటున్నాడు, ఇంకా టైం ఉందిలే అంటున్నాడు. అర్థమవుతలేదు, ఇంకా టైం ఉందిలే అంటున్నాడు. పిలుపొచ్చినప్పుడు యజమానుడు పిలిచాడు పెండ్లి విందుకి, పిలుపొచ్చినప్పుడు ఏమంటున్నారు? టైం ఉందిలే అని నెపములు సాకులు చెప్తున్నారు. కానీ టైం వచ్చినప్పుడు, పిలుపు వచ్చినప్పుడే, వెంటనే చీకట్లోంచి వెలుగులోని పిలిచిన వెంటనే మనము ఆయనకు గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడ్డ వంశములను యాజక సమూహములు అన్నాడే. ఒకసారి బాగా గమనించండి. క్రీస్తు ప్రేమ కలిగి బ్రతకటమే పరిమళ వాసన. అందుకే ఎప్పటికప్పుడు పువ్వులు తెచ్చుకోండి, పువ్వులు ప్రతిక్షణం చూస్తూ ఉండండి. అది చూసిన ప్రతిక్షణం మనలో ఏముండాలి? క్రీస్తు ప్రేమ, పరిమళమైన క్రీస్తు ప్రేమ. అలా ప్రేమ కలిగి బ్రతకటమే మనము అర్పించటం, సమర్పించుకోవడం, సువాసన కలిగి ఉండటం, ఆకర్షించటం దేవుళ్ళలోకి. బాగా గమనించండి, మన కుటుంబాన్ని క్రీస్తులోనికి నడపకపోవటం మనలో పరిమళ వాసన లేదు. ఎక్కువ మాట్లాడాలి, వాసన కోల్పోతున్నామేమో, పరిమళ వాసన కోల్పోతున్నామేమో. నీలోనే అలాంటి వాసనే లేకపోతే ఎక్కడో వాళ్ళని నువ్వు ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని నువ్వు ఎక్కడ ఆకర్షింపజేస్తావు? పక్కన ఉన్నటువంటి ఒక చోట కలిసి ఉన్నటువంటి వాళ్ళని ఆకర్షింపలేనటువంటి నీవు కదా. స్తోత్ర గానము చెయ్య బద్దులమై ఉన్నారన్నాడు కదా. ఆకాశ మండలాన్ని చూడండి, చంద్ర మండలాన్ని చూడండి, నక్షత్ర మండలాన్ని చూడండి, అన్ని స్తుతిస్తున్నాయి. భూమండలాన్ని చూడండి, అన్ని పరిచినవన్నీ దాని పని నిమిత్తం అన్ని నెరవేరుస్తున్నాయి. అవన్నీ అనుభవిస్తున్నటువంటి మీ వయసు ఏంటి, మీ ఆయుష్ ఏంటి, మీకు ఇచ్చిన దినాలేంటి, వాటికి ఇచ్చిన దినాలేంటి, అడవి పువ్వులకి ఇచ్చిన దినాలేంటి? ఈ సృష్టిలో అడవి పువ్వులు నచ్చినాయి, కానీ ఈ సృష్టిని అనుభవిస్తున్నటువంటి మనం నచ్చినట్టుగా బైబిల్ ఎక్కడ ఉండదని. ఎక్కడో భక్తులు అక్కడక్కడ ఈయన నా ప్రియకుమారుడు పౌలు గారి గురించి, నా ఇష్టానుసారి మనుషుడు దావీదు గారి గురించి, నా ప్రియ స్నేహితుడు అని చెప్పేసి అబ్రహాం గారి గురించి ఒక్కొక్కరు తరాన్ని కనిపిస్తున్నారే కానీ నిజంగా పరిస్థితి ఒకసారి చూడండి. మీరును అలాగే క్రీస్తు ప్రేమ కలిగి ఉండమంటున్నాడు తండ్రి చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక ఒకసారి ఆ మాట చూసుకున్నాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ విషయం చెప్తుంది. కన్నతండ్రి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోండి అన్నాడు. ఎలా నడుచుకోవాలి? దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని పోలి నడుచుకోండి అని పౌలు గారు చెప్పాడు సంఘానికి. ఎలా నడుచుకోవాలి అని దేవుడు ఏం చెప్పాడో చెప్తున్నాడు. ఇప్పుడు ఏమి లేదు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను. ఏమండి, దేవునికి అర్పణగా ఎవరు సమర్పించుకున్నారంటే ఇప్పుడు యేసు ప్రభుల వారు అర్పించుకున్నాడంట. మరి ఇప్పుడు మనం ఎవరికి అర్పించుకోవాలి? క్రీస్తుకు సమర్పించుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా దేవుడికి నచ్చుతాం. అది అర్పణ. ఎలా అర్పించుకోవాలి? ఎప్పుడు అర్పించుకోవాలి? సజీవ యాగంగా ఉన్నప్పుడే అర్పించుకోవాలి. టైం లేదు. ఎప్పుడు అర్పించుకోవాలి? ఎక్కువ మాట్లాడితే ఇందాక మనం చదివచ్చాం, మనం కీర్తనల గ్రంథం 148లో చదివాం. బాల్యంలో ఉన్నప్పుడే అర్పించుకోవాలి కదా, యవనంలో ఉన్నప్పుడే అర్పించుకోవాలి, కన్నికగా ఉన్నప్పుడే అర్పించుకోవాలి, వృద్ధాప్యంలో ఉన్నప్పుడే అర్పించుకోవాలి. ఎప్పటికప్పుడు దేవునికి అర్పించుకుంటూ ఉండాలి, సమర్పించుకుంటూ ఉండాలి. అది బలి, సజీవ యాగంగా. ఎక్కడ అర్పించుకుంటున్నాం? దేవుని వాక్యాన్ని చదవలేము, దేవుని వాక్యాన్ని మాట్లాడలేకపోతున్నాం, దేవునికి ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. నోరిచ్చిన దేవుడికి దేవుడి పాటలు పాడలేము మనం. లోకానుసారమైనటువంటి పాటలు, కూని రాగాలు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వస్తాయి. కానీ దేవుడి పాటలు రావండి. మీరు బాగా గమనించారు, ఆటోమేటిక్గా రావు. లోకానుసారమై ఎవరు నేర్పలేదు, కానీ ఆటోమేటిక్గా వస్తాయి. తల్లిదండ్రులు ఇదిగో ఈ పాట పాడని నేర్పించారండి లోకానుసారమైన పాటలు దగ్గరుండి, కానీ పాట మొత్తం పాడేస్తాడు. ఎట్లా పాడుతున్నాడు? నరనారాలకి ఎక్కేసింది అది లోక జ్ఞానం. మరి దేవుని జ్ఞానం బాల్యంలో ఎక్కలేదు, యవనంలో ఎక్కలేదు, వృద్ధాప్యంలో ఎక్కలేదు. అందుకే దేవుడు ఎంతగా బాధపడుతున్నాడు. ఇదిగో అడవి పువ్వులను అవి ఎలాగూ ఎదుగుచున్నావో
ఒక్కసారి ఆలోచించిన ఆయన, ఒక్కసారి నువ్వు ఆలోచించమంటున్నాడు. ఇలా పరిమళ వాసన క్రీస్తులో ఉంది, ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఆయన పేరు చెప్పుకుని, ఆయన ధరించుకుని, ఆయనలో నడుస్తూ, ఆయన బాటను వెంబడిస్తూ, ప్రతి క్షణం ఆయన ఆలోచనలో బ్రతుకుతున్నటువంటి మనలో పరిమళ వాసన లాంటి నడవడిక ఉందంటారా? ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోమంటున్నాడు. చివరిగా 2 మాటలు చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు కదా. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటండి. బాగా గమనించాలి. ఏమండి, పిల్లల్ని స్కూల్కి పంపేది ఎందుకు? మంచి పేరు రావాలనా, పేరు చెడగొట్టాలనా? లోకానుసారంగా ఉంటే ఎట్లాంటి అట్లా బతుకుతారని, వీధుల్లో వీధి కుక్కల్లా తిరుగుతారని పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? ఒక సిస్టమేటిక్ గా ఏర్పడుతుంది, ఒక పద్ధతులు, కొన్ని రూల్స్ రెగ్యులేషన్తో బ్రతుకుతారు హ్యాపీగానే. మంచి తల్లిదండ్రులకు మంచి పేరు సంపాదిస్తారని చెప్పి చక్కగా చదివించుకుంటూ ఉంటారు మంచి పేరు కోసం. ఇది మీకు అర్థమైతే, కన్న తండ్రి ఈ సృష్టిని కలిగించి ఈ సృష్టిలో తన పిల్లలను పెట్టాడు. ఎవరికి పేరు రావాలని? తండ్రికి పేరు రావాలి. మరి తండ్రికి పేరు తీసుకొచ్చే పనిలో ఉన్నామా? తండ్రికి ఏమంటే తండ్రి నామాన్ని ఘనపరిచే పనిలో మనం ఉన్నామా? ప్రభుల వారు 33 సంవత్సరాలు ఇక్కడికి వచ్చేసి తండ్రిని గణపరిచే కార్యక్రమంలో ఉన్నాడు. నీవు నాకు అప్పచెప్పినటువంటి పనిని నేను భూమి మీద 33.5 సంవత్సరాలు సంపూర్ణంగా నేను నెరవేర్చుకుంటూ వచ్చాను. ఆయన ఎలా నెరవేర్చాను తెలుసా? ఇదిగో కన్నీళ్లతోనూ, యాచనలతోనూ, ప్రార్థనలతోనూ, నేను భయభక్తులతో నలగొట్టుకొనుచు సమర్పించుకుంటూనే ఉన్నాను కదా. అప్పుడే కదా నువ్వు నన్ను అంగీకరించింది. మరి మనకిచ్చిన ఆయుష్ అలాంటి సమర్పించినటువంటి క్రీస్తుని మనం ఎలా ధరించామో తెలుసా అండి? గలతీయులకు రాసిన పత్రిక, చివరిగా గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 3:27 చూడండి. ఇప్పుడు మనందరం లోకానుసారమైనటువంటి వారం కాదు. ఇప్పుడు మనము చీకట్లోంచి వెలుగులోనికి వచ్చాం. పేతురు గారు రాసినటువంటి పత్రిక 2:9 ప్రకారంగా చీకట్లోంచి వెలుగులోనికి వచ్చాం. వెలుగులోనికి వచ్చిన తర్వాత మనం ఏమైపోయాము? బాప్తిస్మం తీసుకున్నాం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నాం. మరి క్రీస్తుని ధరించుకున్నటువంటి మనం ఎలా ఉండాలంటారు? ధరించుకుంది ఎవరిని? ఏమండి, అక్కడక్కడ వీధుల్లో, ఎగ్జిబిషన్ల దగ్గర, అక్కడక్కడ మెయిన్ సెంటర్లో, జంక్షన్లో, అక్కడక్కడ గాంధీ తాత వేషం వేసుకుని ఉంటారు కదండి. ఇప్పుడు గాంధీ తాత వేషం ధరించుకున్న వాళ్ళు ఏం చేయాలి? గాంధీ తాత లాగానే బిహేవ్ చేయాలి, అంతే కదండి. అందుకే గాంధీ తాత లాగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తా ఉంటే ఆ గాంధీ తాత వేషానికి మోసం చేసినట్టు. పులి వేషం వేసుకున్నవాడు పులిలాగానే బిహేవ్ చేయాలి. పిల్లిలా చేస్తుంటే వేషాలు అప్పుడప్పుడు మీరు చూసారో లేదు? ఎవరికి ఇచ్చిన వేషం వాళ్ళు చక్కగా నెరవేర్చి చక్కగా మంచి అవార్డులు తీసుకుని పోతున్నారు, వేషాన్ని చక్కగా ఫుల్ఫిల్ చేసి. మరి ఇప్పుడు మనం ఎవరిని ధరించుకున్నాం? మనం వేసుకున్న వేషం కాదు, వాళ్ళు వేసుకున్నది పై రూపాలు. మరి మనం సాక్షాత్తు ఎవరిని ధరించుకున్నాం? సృష్టికర్త కుమారుడను, దేవుని కుమారుడను డైరెక్ట్గా మన హృదయంలోనే ధరించుకున్నాం. మరి హృదయంలో ధరించుకున్న తర్వాత మళ్ళీ ఏ లక్షణాలు రావాలి? క్రీస్తు లక్షణాలే రావాలి. మరి క్రీస్తు లక్షణాలు వస్తున్నాయా? ఒకసారి బాగా గమనించండి. సృష్టి క్రమములో ఉన్నటువంటి అడవి పువ్వులు బాగా గమనించాలి. ఎవరు చూసినా చూడకపోయినా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, అది బురదలో ఉన్నా, అడవిలో ఉన్నా, అది గ్రామంలో ఉన్నా, ఇంకెక్కడైనా సమాజంలో ఉన్నా, నిజంగా పువ్వులు వాటికి ఇచ్చినటువంటి ఆయుష్ని ఎప్పటికప్పుడు గుర్తిరిగి 24 గంటల్లో ఆకర్షిస్తుంది, సువాసనిస్తుంది. సాయంకాలానికి వాడిపోయి రాలిపోతుంది, వెళ్ళిపోతుంది. మరో పువ్వు స్టార్ట్ అవుతారు. అది పువ్వులకు అర్థమైపోయింది. వాటి పుట్టుకేంటి, వాటి చావేంటి, ఈ మధ్య గ్యాప్లో వాటి చేయాల్సిన పనులేంటి.
దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఈ దేవుడు దానికి అప్పచెప్పినటువంటి పనిలో ఈ భూమి మీద మనుషులు ఎలా ఆకర్షింప చేయాలో పని కంప్లీట్ చేసి కన్నుమూసి వెళ్ళిపోతుంది. మన లెక్కలు చెప్పాలండి నీట్గా. 24 గంటల్లోనే ఎంత పని చేస్తున్నప్పుడు మనకి ఎన్ని 24 గంటలు గడిపామండి? ఎన్ని 24 గంటలు గడిపి ఉంటాం 60-70 సంవత్సరాల్లో? బాగా గమనించాలి. 25కి సెలవులు, జూబిలీలు, 60కి షష్ఠి పూర్తులు, ఇవన్నీ చేసుకుంటున్నావే. ఈ గ్యాప్లో నువ్వు ఎంతమందిని ఆకర్షించావు, ఎంతమందిని దేవునికి వైపుకు మళ్ళించావు, ఎన్ని స్తుతి యాగాలు చేసావు దేవుడికి. ఒక్కసారి ఎవరికి వాళ్ళు గమనించండి. యేసు ప్రభువుల వారికి ఇచ్చిన 33.5 సంవత్సరాల్లో ఎంతగానో నలిగిపోయాడు, ఎంతగానో ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఆయన ఇప్పుడు లేకపోయినా కూడా ప్రపంచం మొత్తం ఆయన అంటే మహాప్రేమ. ఎన్ని బాధల్లోనైనా, ఎన్ని కష్టాల్లోనైనా, ఎన్ని వేదనల్లోనైనా కూడా నిన్ను లేవనెత్తేవాడు ప్రభు అని తెలిసిపోయింది అందరికి. ఆయన పరిమళ వాసనగా బ్రతికాడు ప్రపంచానికి. మరి ఆయన ధరించుకున్నటువంటి మనం బాగా గమనించాలి. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ రాయల్గా బ్రతికాడండి అని అంటారు, మరి వీడేంటండి ఇట్లా తయారయ్యాడు అంటారు. గమనించారా? ఆ లక్షణాలు ఎందుకు రావాలేదండి వీడు ఇలా అని లోకంలో ఎంత ఇదిగా చెప్తున్నప్పుడు మనం 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 ఎవరు బిడ్డలం అయిపోయాయి? ఇప్పుడు సృష్టికర్త కుమారులం. ఎక్కువగా మాట్లాడితే మీరు దైవపుత్రులు అంటాడు. మీరు దేవుని, మీరు కూడా దైవములని మీరు ఎరుగరా? మరి క్రీస్తుని కలిగినటువంటి మనము, క్రీస్తును పొందుకున్నటువంటి మనము, క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మనం, సాక్షాత్తు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నటువంటి ఆ పేరు పొందినటువంటి, ఆ కలిగించినటువంటి కుమారుణ్ణే హృదయంలోకి ఆహ్వానించినటువంటి మనము ఇంకెలా బ్రతకాలో, ఇంకెలా ప్రేమించాలో, ఇంకెలా ఆకర్షించాలో, ఎలా స్తుతించాలో, ఎలా ఆయన నామాన్ని ఘనపరచాలో మనకే అర్థం కాకపోతే ఇంకా బయట వాళ్ళకి ఏమర్థమవుతుంది? కనుక ప్రేమైన దేవుని వారలారా బాగా ఆలోచించండి. బ్రతికిన ఆయుష్లో కొద్ది కాలమైనా కూడా మనం దేవుని కోసం గొప్పగా బ్రతకాలి. ఒక్కసారి అడవి పువ్వులను చూడండి, వాటి పెరిగిన విధానాన్ని చూడండి, ఆకర్షించిన విధానాన్ని చూడండి, వాటి సువాసనను ఒకసారి పరిశీలించండి, వాటికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని పరిశీలించండి, వాటికి ఇచ్చిన టైంని పరిశీలించండి, మనకిచ్చిన టైంని చూడండి. వాటి పనిని మన పనిని పక్కన పెట్టుకుని చూడండి. దాని పని అది నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతుంది. మరి మన పని ఏంటి? ఎందుకంటే ఏ పని చేయకపోతే పరలోకంలో జీతం లేదు. వాని క్రియల నిమిత్తము నేను వారికి ప్రతిఫలం ఇచ్చేదన్న, జీతం ఇచ్చేదని అన్నాడు. కనుక ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. పువ్వులో ఉన్నటువంటి పరిమళ వాసన నీలో ఉందా అంటే ఉందంటారా? ఉందంటారా? ఏ రోజైనా చనిపోయే వరకు ఆలోచన చేసిన పువ్వే పైన ఉంటుంది తప్ప ఇట్లీస్ట్లో మనిషి మాత్రం ఎప్పుడు వెనకబడిపోయి అంటున్నాడు. అలా ఉండకూడదనే దేవుడు 66 పుస్తకాలుగా మనకిచ్చి, ప్రేమించి, మన్నించి, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా మనల్ని ఆదరించి, తన ప్రియకుమారుడి ద్వారా నిజంగా రక్తాన్ని చిందించి ఆ పరిమళ వాసన పోగొట్టుకున్న మనం మళ్ళీ ఆ వాసన కోసం పరలోకంలో మంచి గొప్పగానే పరిమళ వాసనగానే ఉన్నాం మనం దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు. కానీ లోకానికి వచ్చిన తర్వాత దెయ్య బిడ్డలుగా మారిపోయి ఆ వాసనను పోగొట్టుకున్నాం మనం, ఆ ప్రేమను పోగొట్టుకున్నాం మనం, పగలతో ఉన్నాం. అలాంటి పగను కూడా క్రీస్తు రక్తంతో కడిగేసి ప్రేమ అనే దాన్ని మళ్ళీ రుచి చూయించాడు. ఆ ప్రేమలో మనం అందరం ఎదగాలని, ఆ ప్రేమలో మనం ఎల్లప్పుడూ అనేక మందిని మళ్ళించాలని దేవుని యొక్క వాక్యము ఇలా సెలవిస్తాం. ఆలోచించండి. అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించమన్నాడు కదా. ఈరోజు ఆలోచన చేసాం, ఒక్క పువ్వులే గురించి ఆలోచన చేసాం. ఇంకా ఎన్నో కాయలు ఉన్నాయి, ఎన్నో ఫలాలు ఉన్నాయి, ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని మనం ఆలోచించుకుంటూ ఉంటే నిజంగా దేవుడు ఎన్నో పాఠాలు మనకు నేర్పుతున్నాడు. కనుక ఈ యొక్క పువ్వులో ఉన్న పరిమళ వాసన మనలోనికి వచ్చేటప్పుడు, క్రీస్తుని చూయించేటప్పుడు, కన్న తండ్రిని మనము చేరుకునేటప్పుడు ఎవరికి వాళ్ళు పరీక్షించుకుంటే నిజంగా అలాంటి ఆయుష్ తరిగిపోతుంది. ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, యొక్క ఉచితమైన ప్రేమను బట్టి ఇప్పటి వరకు మీ వాక్కులను మేము వినగలుగుతున్నాం తండ్రి. నాయన, అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో నాయన, వాటిని ఒకసారి ఆలోచించమన్నారు. నిజంగా అవి ఎక్కడున్నప్పటికీ కూడా, చూసినా చూడకపోయినా నిజంగా అవి ఎదుగుతూనే ఉన్నాయి తండ్రి. అనేక మందిని ఆకర్షిస్తున్నాయి, సువాసన కలిగి ఉన్నాయి. ఇచ్చినటువంటి కాలము, టైం కొద్దిమైనా కూడా కాలము నెరిగి
గుర్తెరగవా అన్న మాట నిజంగా మాకు చెప్పిందని మాకు అర్థమైపోతుంది తండ్రి. నిజంగా పువ్వులైతే కాలాన్ని ఎదుగుతున్నాయి. నిజంగా మేమైతే కాలాన్ని మర్చిపోయి మత్తులై ఐహిక విచారాల్లో మేము పడిపోయి మా ఇష్టానుసారంగా ఒకవేళ మేము బ్రతుకుతున్నామేమో. మాకు మంచి పువ్వుల ద్వారా ఇచ్చినటువంటి గుణపాఠాన్ని మేము బుద్ధి కలిగి బ్రతికే మహాభాగ్యం అందరికి ప్రసాదింపచేయమని, మా ముందున్నటువంటి బాల కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండి ముందుండి నడిపింపచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.